సంక్రాంతి పండగకు ప్రయాణాలు జోరందుకున్నాయి. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా సెలవులు ప్రకటించడంతో చాలా మంది కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి సహా ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు పోటెత్తారు. రైల్వే స్టేషన్ల ప్రాంగణాలతో జనాలు కిక్కిరిసిపోతున్నారు. రైళ్లన్నీ జనాలతో నిండిపోయాయి. సంక్రాంతి పండగకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల కోసం మొత్తం 366 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ మీదుగా 188 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇక జోన్ మీదుగా 178 రైళ్లు వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి నూతన రైల్వే స్టేషన్ నుంచి 59 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో 16 సాధారణ రైళ్లు కూడా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జనాల రద్దీని నియంత్రించేందుకు రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు సైతం అదనపు కోచ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా రజిత మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రజిత, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అదనపు రైళ్లలో రద్దీ ఏ విధంగా ఉంది? ఎస్ హరీష్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే పలు రైల్వే స్టేషన్లలోనూ బస్ స్టేషన్లలోనూ కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. 2 రోజులుగా కూడా ప్రయాణికులు పండుగ నేపథ్యంలో తమ సొంతూర్లకు బయలుదేరారు. ఇందులో భాగంగానే ప్రయాణికుల కోసం అయితే రైల్వే స్టేషన్ ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. మొత్తము 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే రైల్వే అధికారులు చెప్పారు. మనం చూసినట్లయితే 2 రోజులుగా అంటే శుక్రవారం నుంచే కూడా భారీ ఎత్తున ప్రయాణికులు అయితే సొంతూర్లకు ప్రయాణమయ్యారు. ఇక నిన్న ఈ రోజు కూడా సెలవులు ఉండడంతో కూడా రద్దీ అయితే కొనసాగుతుంది రైల్వే స్టేషన్లలో. నేనున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇక్కడ చూడవచ్చు, భారీ ఎత్తున రైల్వే స్టేషన్ కి ప్రయాణికులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల కోసం సంబంధించి ప్రత్యేక రైళ్లను అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. మొత్తం 188 రైళ్లు ఈ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అటు కాచిగూడ, ఇటీవలే అందుబాటులోకి వచ్చినటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి కూడా ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా రైల్వే శాఖ అధికారులు తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి మొత్తం 59 రైళ్లు కూడా నడవనున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మొత్తం కూడా ప్రత్యేకమైన రైల్వేలతో పాటు కూడా సాధారణ రైల్వేలు కూడా నడుస్తా ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ప్రత్యేక రైళ్ల కోసము 1/3 వంతు ఛార్జీలను కూడా మోపుతున్నట్లుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే 2 రోజుల నుంచి కూడా రద్దీ వాతావరణం అయితే అటు బస్ స్టాపుల్లోనూ ఇటు స్టేషన్లలోనూ కొనసాగుతోంది. అయితే సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారితో పాటు ఇటు మహాకుంభమేళకు శబరికి వెళ్లే వారు ఉండడంతో కూడా రైల్వే స్టేషన్లలో కాస్త ఎక్కువగానే రద్దీ ఉంది. అయితే మన హైదరాబాద్ నగరం నుండి రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు కూడా ఏపీకి సంక్రాంతి పండుగ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ప్రయాణికులు వెళ్తా ఉంటారు. అటు ఏపీలోని పలు ప్రాంతాలకు కూడా ఈ రైళ్లు నడవనున్నాయి. దీంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా ఈ రైళ్లను నడపనున్నారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నము, కాకినాడ ఇలాంటి పలు ప్రాంతాలకు అయితే రైళ్లను నడుపుతున్నట్లుగా అయితే రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రయాణికుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంది. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్లలో వచ్చి రైళ్ల కోసం వేచి ఉన్నారు. అటు ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు అధికారులు. బస్ స్టాప్లలో కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ సుదూర ప్రాంతాలకు వెళ్లే వారంతా కూడా ట్రైన్ జర్నీకి ఎక్కువగా మొగ్గు చూపుతారు కాబట్టి రైల్వే స్టేషన్లన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము.
అయితే ఈ రోజు అంటే రేపు పండుగ ఉన్న నేపథ్యంలో 3 రోజులుగా అయితే ప్రయాణికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా ప్రయాణికులకు రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందించడంతో పాటు వారికి అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేసినట్టుగా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులతో అయితే ఒక రద్దీ వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ అంటే మామూలు సందడి ఉండదు. ఏపీలో మనకన్నా కూడా ఒకంత ఘనంగా జరుగుతుంది పండుగ కాబట్టి ఇక్కడ నుంచి భారీ ఎత్తున కూడా ఏపీకి తరలి వెళ్తా ఉంటారు. ఇది దృష్టిలో ఉంచుకొని కూడా ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేసినట్టుగా అధికారులు ఇప్పటికే చెప్పి ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు బస్ స్టాపుల్లో కూడా ఇటు రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఆ బస్సులను కూడా దాదాపు 6,400 పైచిలకు బస్సులను ఏర్పాటు చేశారు. అటు బస్సులు ఇటు ట్రైన్లు కూడా రద్దీతో కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రద్దీ అంత ఎక్కువగా ఉంది. దాదాపు రైట్ రజిత, థ్యాంక్ యూ. ఆ విధంగా బాగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదనపు రైళ్లు కూడా నిండిపోయి ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. సంక్రాంతికి పల్లెలు ముస్తాబవుతూ ఉంటే పట్టణాలన్నీ కూడా పల్లెబాట పట్టాయి.